ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో కోళ్ళకి బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వచ్చింది. బర్డ్ ఫ్లూ అంటే మనకి మనుషులకు వస్తుంది కదా ఫ్లూ జ్వరం, దానికి ఫ్లూ జ్వరమే. మనకు దగ్గు పడిసం ఎలా వస్తుంది శీతాకాలంలో, దానికి కూడా అట్లాంటిదే. కాకపోతే మనుషులు మనకు ఫ్లూ జ్వరం వస్తే ఎవరు చచ్చిపోరు, కానీ కోళ్ళు కొన్ని కోళ్ళు వాటికి ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు కొన్ని చచ్చిపోతున్నాయి. దీని గురించి కొంతమంది లేనిపోయిన అపోహలు, లేనిపోయిన దుష్ప్రచారం, ఉన్నవి లేనివన్నీ కూడా దున్నపోతు ఈనిందంటే దూడను గట్టే అనే ప్రచారాలు చేస్తున్నారు. అయితే మీకు కొన్ని వాస్తవాలు నేను చెప్తున్నాను. బర్డ్ ఫ్లూ గురించి ఎవ్వరూ బాధపడవలసిన అవసరం, భయపడాల్సిన అవసరమే లేదు. మరి ఈ రోజున కోడిగుడ్డు తినచ్చా, కోడి మాంసం తినచ్చా అనే ఆలోచనలో పడ్డారు. కోడిగుడ్డు, కోడి మాంసం నిర్భయంగా తినచ్చు. అయితే పచ్చి కోడిగుడ్డు, కొంతమంది పచ్చి కోడిగుడ్డు సొనని పాలలో కలుపుకొని తాగుతారు. పచ్చి కోడిగుడ్డు వద్దు. ఉడకబెట్టిన కోడిగుడ్డు కానీ, ఆమ్లెట్ కానీ, లేదా పొరుటు కానీ, ఇవి నిర్భయంగా మీరు కూర కానీ తీసుకోవచ్చు. అట్లాగే చికెన్ బాగా ఉడికిన చికెన్ వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. చికెన్ తినచ్చు, కోడిగుడ్లు తినచ్చు. నేను ఇక్కడే ఉన్నాను, విజయవాడలో ఉన్నాను. నేను ఓ రోజు కోడిగుడ్లు తింటే ఇంకో రోజు చికెన్ తింటున్నాను, ఏం కాదు. అయితే ఒకటి గమనిక, బతికి ఉన్న కోడిలో మాత్రమే తినండి, చచ్చిన కోడి తినద్దు. మన ముందే కోస్తారు కదా కోడిని, బతికున్న కోడిని కేజీలో పెట్టి బయటికి తీసి మన ముందు కోస్తారు. కనుక బతికున్న కోడిని తినటము ద్వారా బాగా ఉడికిన మాంసము, గుడ్లు ఉడికినట్టు తింటే ఎటువంటి నష్టము లేదు. ఇక ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి ఛానల్, సాక్షి పత్రిక, సాక్షి, ఆ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వాళ్ళు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి, అదిగో ఈ బర్డ్ ఫ్లూ మనుషులకు అంటేసిందని దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఎక్కడో ఉంగుటూరులో ఎవరికో అంటిందని చెప్పి. అసలు ఇంతవరకు భారతదేశంలో బర్డ్ ఫ్లూ ఒక్క మనిషికి కూడా అంటలా. ఇది అంటదు, అంటిన అసలు మనిషి చచ్చిపోడు, ఇది ఏం చేయదు. కొన్ని మనం గమనించవలసిన విషయము, ఫ్లూ జ్వరము డిసెంబరు, జనవరిలో వస్తుంది. వాతావరణం వేడెక్కిపోతే వైరస్లు చచ్చిపోతాయి. బయట వాతావరణము 39-40 డిగ్రీలు ఉంటే వైరస్ బతకదు, ఆ బర్డ్ ఫ్లూ బతకదు, మనకు వచ్చే ఫ్లూ కూడా బతకదు. ఇప్పుడు చూశారు కదా, మనం ఫిబ్రవరి 12-13 తారీఖులు వచ్చేసరికే ఇవాళ ఏసీ లేకుండా మనం జీవించలేని పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కనుక ఇది మనుషులకు ఎటువంటి హాని కలిగించదు, మనుషులకు బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు. ఇది నేను చెప్తుంది కాదు, శాస్త్రవేత్తలు చెప్పారు. చంద్రబాబు నాయుడు భారతదేశంలో భోపాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిసీజెస్ అని ఉంది. ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్, జాతీయ కోళ్ల పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలతో మాట్లాడాడు ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వాళ్ళే చెప్పారు ఏం ఇబ్బంది లేదు, ఇది ఇప్పటికే ఫిబ్రవరి వచ్చేసింది, వాతావరణం వేడెక్కిపోయింది, త్వరలో చచ్చిపోతాయి, ఇక ఉండదు. ఇది బయట బాహ్య వేడి పెరిగిందంటే ఈ వైరస్సు బతకదు, ఏం భయపడద్దు, ఆందోళన చెందవద్దు. ఈ కోడి మాంసము, కోడిగుడ్లు తినడం వల్ల మనుషులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనుషులకు ఈ వ్యాధి కోడి మాంసము, గుడ్లు తినటం వల్ల రాదని శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. అయితే చనిపోయిన కోళ్లను కాల్చివేయటం అన్నా చేయాలి, లేదా పూడ్చిపెట్టడం అన్నా చేయాలి. ఇంకా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా వాళ్ళు, ఛానల్స్ ఏం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ కోళ్ళంట
ఇతర రాష్ట్రాలు ఎవరు కొనుగోలు చేయటం లేదు అని చెప్పి ఒక పుకారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోళ్ళు తెలంగాణకు వెళ్తున్నాయి, ఇతర రాష్ట్రాలు కూడా వెళ్తున్నాయి. ఎటువంటి నిషేధం ఎవరు పెట్టలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ళు యథావిధిగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి, గుడ్లు రవాణా జరుగుతూ ఉంది. ఎటువంటి సమస్య ఉత్పన్నం కాలేదు. పుకార్లు నమ్మద్దు, పుకార్లు షికారులు చేస్తున్నాయి. అయితే మనం కొన్ని జాగ్రత్తలు పౌల్ట్రీ నిర్వాహకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, చనిపోగానే కాల్చడం పొడ్చడం తప్పనిసరి. మీకున్న అక్కడ పరిస్థితులను బట్టి ఏదో ఒకటి నిర్ణయం చేసుకోండి. 2, మనం పౌల్ట్రీ లోపలికి వెళ్ళేటప్పుడు పొటాషియం పర్మాంగనేటు కలిపి ఆ నీళ్లతో కడుక్కుని లోపలికి వెళ్ళాలి. పొటాషియం పర్మాంగనేట్ నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటే వైరస్ నుంచి మనకు రక్షణ ఉంటుంది. ఇక 3, మనం పౌల్ట్రీ చుట్టుపక్కల సోడియం హైపోక్లోరైట్ కానీ లేదు బ్లీచింగ్ పౌడర్ చుట్టూ, లోపల కాదు బయట ప్రాంగణంలో ఇది చల్లటం మంచిది. 4, మనం బయటకు వచ్చిన తర్వాత చేతులు ఎవరైతే అక్కడ లోపల పనిచేస్తుంటారో వాళ్ళు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఇక 5, మనకి రవాణాకు ఉపయోగించే ట్రక్కులు, టిప్పర్లు, టాటా ఏసీలు ఉంటాయి, ఈ కోడిగుడ్ల ట్రేలు ఉంటాయి, లేదా ఈ కోళ్ళను తీసుకెళ్ళే కేజెస్ ఉంటాయి. వాటిని 2% సోడియం హైపోక్లోరైడ్తో శుభ్రం చేసుకోవాలి. సోడియం హైపోక్లోరైడ్ కాకపోతే 1% సోడియం హైడ్రాక్సైడ్ వాడాలి. ఇక 6, నీటి తొట్టెలు ఉంటాయి, దానా గిన్నెలు ఉంటాయి. వాటిని 1% సోడియం హైడ్రాక్సైడ్తో శుభ్రపరచుకోవాలి. 7, మనం ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ ఎందుకు వస్తుందంటే, మనకు ఎక్కడి నుంచో సైబీరియా ప్రాంతం నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఈ కొల్లేరు సరస్సులోను, అలాగే నెల్లూరు జిల్లాలో ఉండే పులికాట్ సరస్సులోను ఆ వలస పక్షులు వస్తాయి. ఆ వలస పక్షుల వల్ల ఈ వైరస్ వస్తుంది. కనుక మన వలస పక్షుల విషయంలో జాగ్రత్త వహించండి. కనుక నిర్భయంగా కోడి మాంసం తినండి, కోడిగుడ్లు వాడండి, పుకార్లు నమ్మద్దు. పైగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒకటే చెప్పాడు, ఎవరైనా పుకార్లు వ్యాప్తి చెందే విధంగా ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ అటువంటి పుకార్లు వ్యాప్తి చేస్తే మీ ఛానల్ మూయించడమే కాదు, మేమైన ఛానల్ యాజమాన్యం, సోషల్ మీడియా ఛానల్ లేదా శాటిలైట్ ఛానల్ యాజమాన్యంపై కేసు బుక్ చేస్తాం, మీ ఛానల్ మూసేస్తాం, క్రిమినల్ కేసు పెట్టి మిమ్మల్ని జైల్లో పెడతాం, తప్పుడు సమాచారం ప్రజలకు అందిస్తే ఖబర్దారని చెప్పి అచ్చెన్నాయుడు హెచ్చరికలు కూడా జారీ చేశాడు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉంది. రాష్ట్రంలో ఉండే వెటర్నరీ శాఖ అన్ని స్థాయిల్లో అప్రమత్తమై ఈ బర్డ్ ఫ్లూని ఇది విస్తరించకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. అయినా మనకు సూర్యభగవానుడు ఉన్నాడు. ఆ సూర్యభగవానుడి దయతో ఓ రకంగా వేడెక్కిపోయింది, తాపం పెరిగిపోయింది, బాహ్య ఉష్ణోగ్రత కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటేసింది. ఈ వైరస్సు 30 డిగ్రీల కంటే తక్కువ ఉంటే తప్ప నుంచి అది బతకదు. కనుక ఏదో తాడుని చూసి పాముని భయపడిన విధంగా ఈ బర్డ్ ఫ్లూ అని చెప్పి మీరు కోడి మాంసం, చికెన్ తినటం మానద్దు, కోడిగుడ్లు తినండి. అయితే బాగా ఉడికిన కోడి మాంసము, ఉడకబెట్టిన గుడ్లను మాత్రమే తినండి, పచ్చి కోడిగుడ్లు తినద్దు. ఎటువంటి అపోహలకు తావులేదు. ఇంకా మీకేమైనా అనుమానాలుంటే నా మొబైల్ నంబరు, వాట్సాప్ నంబర్ కూడా ఇస్తున్నా, మీరు నాకు మెసేజ్ ఇవ్వచ్చు, లేదు నాతో మాట్లాడచ్చు. 9848055806 9848055806
48055806. ఇంకొక నెంబరు, వాట్సాప్ నంబరు, సెల్ నంబరు 9866308414. 9866308414. బర్డ్ ఫ్లూ మానవాళికి ఎటువంటి హాని కలుగజేయదు. బర్డ్ ఫ్లూ మనుషులకు అంటదు. దీనికి ఎటువంటి మనకు అనర్థాలు రావు. భారతదేశంలో ఇంతవరకు ఎవరికి బర్డ్ ఫ్లూ సోకినట్టుగా, మనుషులకు సోకినట్టుగా ఆధారాలు లేవు. పుకార్లను నమ్మవద్దు.